అర్జున్ 26 ఏళ్ల సౌత్ ఇండియన్ అబ్బాయి చాలా హోప్స్తో జర్మనీ వచ్చాడు. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో దిగగానే చాలా ఎక్సైట్ అయ్యాడు. జర్మనీ లైఫ్ అంటే లగ్జరీ అనుకున్నాడు. స్నోలో వాకింగ్, క్యాపుచినో తాగడం, ఆడీలో సిటీ అంతా చక్కర్లు కొట్టడం, ఆఫీసు, బీర్లు, చిల్లుడు వెదర్ సీన్ అంతా తెలుగు సినిమాలా ఊహించుకున్నాడు. మొదట కొన్ని రోజులు బాగుండే. కెఫేలో కూర్చొని క్యాపుచినో తాగుతూ బ్రో లైఫ్ ఇంకా సెట్ అయింది అనుకున్నాడు. కానీ అంతే, రియాలిటీలో కంటిన్యూస్గా వర్షం. తన గూగుల్ మ్యాప్స్ హ్యాంగ్, చుట్టూ జర్మన్ బోర్డులు అర్థం కాక తడిచిన హుడీతో కన్ఫ్యూజ్గా తిరుగుతాడు. తీరా వాటర్ తాగుదామని ఒక బాటిల్ కొంటాడు. అది స్పార్క్లింగ్ వాటర్. వెంటనే స్ప్లిట్ చేశాడు. అబ్బా ఇదేంటి ఇలా ఉంది అనుకుంటాడు. ఎలక్ట్రానిక్ స్టవ్ పైన పాస్తా కాలిపోయింది. ఆ పొగకి స్మోక్ అల్లారం అరుస్తుంది. ఓ రేంజ్లో చుక్కలు కనిపించాయి. ఆఫీసు చల్లగా ఉంది, కానీ రిలేషన్ లేదు. అదే ఇండియాలో అయితే అందరూ బ్రేక్లో కలిసి ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇక్కడైతే బ్రో ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు లేరు. ఇండియన్స్ కనిపించినా పెద్ద ఫోర్స్ కొడతారే తప్ప మాట్లాడరు. ఒంటరితనం, జస్ట్ కీబోర్డ్, సైలెన్స్. టైం 5 కాగానే అందరూ మాయమైపోతారు. ఇండియా స్పైసీ ఫుడ్ మిస్ అవుతాడు. ఇలా 9 నెలలు గడిచాయి. కట్ చేస్తే అర్జున్ ఇండియాలో ఒక టిఫిన్ స్టాల్లో కూర్చొని తన ఫ్రెండ్స్తో నవ్వుతూ, పూరి గాల్లో తిప్పుతూ, ఫిల్టర్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అర్జున్ జర్మనీలో ఫెయిల్ కాలేదు బ్రో, కేవలం అర్థం చేసుకున్నాడు. కలలు ఒకలా ఉంటాయి, కానీ నిజమైన గమ్యం మన మనసు ఎక్కడైతే హ్యాపీగా ఉంటుందో అక్కడే అని.